హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన సికింద్రాబాద్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న సైనిక్పురి యాప్రార్ లొకేషన్లో మనకు ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ 100% ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఈ కమ్యూనిటీ అనేది మనకు ప్రపోజల్ 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి. అండ్ మనకి ప్రాజెక్ట్ వైజ్గా అప్రూవల్ వచ్చేసి GHMC అండ్ రేరా అప్రూవల్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ ఫ్లాట్స్ వచ్చేసి మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉందండి. ఆల్రెడీ మనకు 75 నుంచి 80% ఆక్యుపెన్సీ ఉంది కమ్యూనిటీ పరంగా చూసుకుంటే. అండ్ 2.3 ఎకర్స్లో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్లో మన టోటల్ 3 బ్లాక్స్ ఉంటాయండి. మీకు డే టైం వ్యూ అండ్ నైట్ టైం అనేది రెండు మనకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. క్లబ్ హౌస్ ఎలివేషన్ అనేది మీకు డే టైంలో కవర్ చేస్తున్నాను. మన క్లబ్ హౌస్ నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది, అది మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను. ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారండి. మనకు మెయింటెనెన్స్ పరంగా కూడా మన కమ్యూనిటీ అనేది చాలా బాగుంది. GHMC రేరా అప్రూవల్ ఉండడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. చూడండి, ఇది డే టైం వ్యూ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఆల్మోస్ట్ మన కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మీకు ఒక 40% ఓపెన్ స్పేస్ ఉంటుందండి. బ్లాక్కి మనకు సెట్ బ్యాక్స్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. మధ్యలో మనకు టాట్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ పరంగా ప్రతి ఫ్లాట్ ఏరియాలో మనకు 100% కవర్ అయ్యేటట్టు వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ మనకు చూడండి, పార్క్ ఏరియా ఓపెన్గా మనకు వీడియోలో కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది మనకు 2-3 ఏరియాస్ అనేది ప్రొవైడ్ చేశారండి కమ్యూనిటీ ఇంటర్నల్గా. అండ్ ఓపెన్ జిమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మన క్లబ్ హౌస్ G+4 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి. 11,000 స్క్వేర్ ఫీట్లో మనకు 25 అమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేసింది. అండ్ మనకి లొకేషన్ వైజ్గా మనకు యాప్రార్ లొకేషన్లో మనకి ప్రాజెక్ట్ లొకేట్ అయ్యి ఉందండి. కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీ అయితే మనకు GK బిల్డర్స్. లాస్ట్ మనకు 30 ఇయర్స్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకు GK బిల్డర్స్ది జెనిత్ అండి. మనకి యాప్రార్ లొకేషన్లో లొకేట్ అయ్యి ఉంటుంది. అండ్ మనకి ల్యాండ్ వైజ్గా చూసుకుంటే మనకి G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్. ఈచ్ బ్లాక్ వచ్చేసి పార్కింగ్ వైజ్గా చూస్తే గ్రౌండ్ లెవెల్లో అండ్ సెల్లార్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ఎంతసేపు డే టైం వ్యూ అనేది కవర్ చేస్తాను. ఇప్పుడు కమ్యూనిటీకి సంబంధించి నైట్ టైం వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ మనకు మీ వీడియోలో కవర్ చేస్తున్న టైంలో మనకు నైట్ టైం వ్యూ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. సెక్యూరిటీ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. CCTV సర్వేలెన్స్ ఉంది. అండ్ మనకి వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారండి. మున్సిపల్ వాటర్ కనెక్టివిటీ ఉంది. మనకు వాటర్ షార్టేజ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేవు ఈ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే. అండ్ కింద మనకు డ్రైవ్ వే అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు సెల్లార్కి ఎంట్రీ పాయింట్ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు. అండ్ గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ ఏరియా కూడా మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి. అండ్ కమ్యూనిటీ మెయిన్ ఎంట్రన్స్ సంబంధించిన గేట్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. కేవలం ఏంటంటే నైట్ టైంలో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ సంబంధించి మెయింటెనెన్స్ అండ్ నైట్ టైం వ్యూ అనేది కవర్ చేయడానికి మీకు ఈ వీడియోలో మనకు నైట్ టైం వ్యూ అనేది వీడియో రికార్డ్ చేశానండి. క్లబ్ హౌస్ అనేది మనకు నైట్ టైం వ్యూలో చాలా బాగుంటుంది. చూడండి, మనకి బ్లాక్కి సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఇది క్లబ్ హౌస్ వ్యూ అండి నైట్ టైంది. G+4 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. 11,000 స్క్వేర్ ఫీట్. ఇందులో గ్రౌండ్ లెవెల్లో మనకు పూల్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. బ్యాంకెట్ హాల్ మాత్రం చాలా బాగుంటుందండి. మనకు ఒక క్లబ్ హౌస్కి సంబంధించి జిమ్ ఫెసిలిటీ, ఇండోర్ గేమ్స్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తాను. ఫ్లాట్ సైజెస్ పరంగా చూస్తే మనకు 1200 స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అయ్యి 1775 స్క్వేర్ ఫీట్ వరకు మనకు ఫ్లాట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. 2 BHK 3 BHK యూనిట్స్ వచ్చేసి. ఇది నైట్ టైం ఎలివేషన్ వ్యూ మనకు కమ్యూనిటీకి సంబంధించి. అండ్ డైరెక్ట్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 147 ఫ్లాట్స్ ఉంటాయండి. 147 ఫ్లాట్స్. అండ్ మనకు ఒక ఫ్లాట్కి సంబంధించి ఒక మోడల్ ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. ఇది కామన్ కారిడార్ స్పేస్. మనకు ఆల్మోస్ట్ 8 ఫీట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. చూడండి, మన కామన్ కారిడార్ స్పేస్ నుంచి మనకు ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము. ఇది 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మనకు రిఫరెన్స్ కోసం మోడల్ ఫ్లాట్గా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం. అండ్ మనకి లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్కి మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి.
అండ్ మీకు ఇప్పుడు కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఇది సెమీ ఫర్నిష్డ్ 3 BHK మోడల్ ఫ్లాట్. సైట్ లొకేషన్లోనే ఉంటుంది. మనకు గ్రౌండ్ లెవెల్లో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న యూనిట్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో ఉంటుందండి. ఈవినింగ్ మనకు 6:37 టైంలో మనం ఈ వీడియో అనేది రికార్డ్ చేసాము. అందువల్ల మనకు నైట్ టైం వ్యూ కూడా కవర్ చేస్తున్నానండి. చూడండి, మన చిల్డ్రన్ ప్లే ఏరియా, యూటిలిటీ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇది కిచెన్కి సంబంధించిన సెమీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ చేయించినా కూడా మన కిచెన్ చాలా స్పేషియస్గా కనబడుతుంది. ఇది లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ దగ్గర మనకు సిట్అవుట్ బాల్కనీ కవర్ చేస్తాను. మన కమ్యూనిటీకి సంబంధించి చుట్టూ మనకు వాకింగ్ ట్రాక్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేశారండి. దాని తగ్గట్టుగానే మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు డిజైన్ పరంగా చూస్తే. అండ్ మనకి 3 BHK ఫ్లాట్స్లో మనకు మ్యాక్సిమం 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేసి ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. 2 సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మనకు ప్రీ అప్రూవల్ ఉందండి ప్రాజెక్ట్కి సంబంధించి. ఒకవేళ లోన్ వైజ్గా మనకు 80% లోన్ ఎలిజిబిలిటీ ఉంది ప్రాజెక్ట్ మీద. మనకు 1 వీక్ నుంచి 10 డేస్లో మనకు లోన్ అనేది శాంక్షన్ అవుతుంది ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో. ఇది మాస్టర్ బెడ్రూమ్, 2 సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. మ్యాక్సిమం ప్రతి బెడ్రూమ్కి 2 విండోస్ ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ లైట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు నెక్స్ట్ మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి మనకి ఇన్సైడ్ వ్యూ అనేది కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అండి. మనకు క్లబ్ హౌస్ సంబంధించి మన గ్రౌండ్ లెవెల్ వ్యూ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ పూల్ ఏరియా అమ్యూనిటీస్ అనేవి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇది క్లబ్ హౌస్ సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్. అండ్ మన క్లబ్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం. రిసెప్షన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ క్లబ్ హౌస్ నుంచి కూడా మనకు సెల్లార్లోకి ఎంట్రీ ఉందండి పార్కింగ్ స్పేస్ కోసం. ఇది పూల్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు. అండ్ రిసెప్షన్ ఏరియా ఇక్కడ మనకు చూడండి, ఫ్లోర్ వైజ్గా మనకు ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు 3rd ఫ్లోర్లో ఉన్నామండి ప్రజెంట్. 3rd ఫ్లోర్లో మనకు జిమ్ ఫెసిలిటీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ప్రజెంట్ మనకు రెసిడెంట్స్ ఉంటున్నారండి ఈ కమ్యూనిటీలో. మనకు 70% ఆక్యుపెన్సీ ఉంది. వెరీ లిమిటెడ్ యూనిట్సే ఉన్నాయి, 2 BHK అండ్ 3 BHK యూనిట్స్. ఓసీ రిసీవ్ అవ్వడం వల్ల మనకు కమ్యూనిటీ పరంగా కూడా మనకు అన్ని అమ్యూనిటీస్ అనేవి ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది మనకు ఇండోర్ గేమ్స్ సంబంధించిన రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. ఇది ఇండోర్ గేమ్స్ సంబంధించిన స్పేస్ అండి. మీకు 3rd ఫ్లోర్ అనేది కవర్ చేశాను. నెక్స్ట్ మీకు మల్టీపర్పస్ హాల్ అనేది కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఈ కమ్యూనిటీకి సంబంధించి మనకు మల్టీపర్పస్ హాల్ మాత్రం డిజైన్ పరంగా కానీ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. మొత్తం సెంట్రల్ ఏసీ సిస్టమ్, మనకి ఈవెంట్స్ రన్ చేసుకోవడానికి చాలా బాగా ఉంటుందండి. మనకు మల్టీపర్పస్ హాల్ ఈ కమ్యూనిటీకి సంబంధించి ఇది ఒక ఫ్లోర్ అంతా ప్రొవైడ్ చేశారు. ఇది క్లబ్ హౌస్లో మనకు 2nd ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశానండి. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఇది గ్రౌండ్ లెవెల్లో మనకు పూల్ ఏరియా అనేది మీకు కవర్ చేస్తున్నానండి. మన జాకుజీ ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్ పూల్ సంబంధించిన స్పేస్ అండ్ మన అడల్ట్ పూల్ అనేది 2 సపరేట్గా ప్రొవైడ్ చేశారు. ఇది నైట్ టైం మనకు ఏదైతే ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ సంబంధించిన వ్యూ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది క్లబ్ హౌస్ పక్కల మీకు డే టైం వ్యూ అనేది స్టార్టింగ్లో కవర్ చేశాను. నైట్ టైం వ్యూ అనేది మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తున్నాను. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుందండి కమ్యూనిటీ పరంగా చూసుకుంటే. ఎవరైతే మనకు సికింద్రాబాద్ యాప్రాడ్ లొకేషన్లో లేదా సైనిక్పురి లొకేషన్లో ఈ నియర్ బై ECIL ఈ లొకేషన్లో ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఎవరైతే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.